హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో టీడీపీ పాలన గురించి, ఏదైతే 50 రోజుల పాలన గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ పాలన 10కి 0%, అసలు నాకు ఈ పాలన సరిగా లేదు, ఏదైతే అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, ఇంకా అమ్మఒడి కూడా పిల్లలకి చేరలేదు, స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి, ఏదైతే రైతులకు కూడా డబ్బులు అందలేదు, సీజన్ కూడా వస్తుందని చెప్పేసి ఆయన అనేక వ్యాఖ్యలు చేశాడు. సో దీని గురించి మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడండి. నమస్తే జయదేవ్ గారు. నమస్తే. నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ చూసారా? సో ప్రెస్ మీట్ లో ఆయన అన్నారు, ఈ 55 రోజుల పాలన అయితే అరాచకమైన పాలన, అక్రమంగా ఏదైతే వీళ్ళు చంపడాలు, నరకడాలు, హత్యలు ఇవన్నీ చేస్తున్నారు, ఈ పాలన సరిగా లేదు, మనకు రాష్ట్రపతి పాలన కావాలి అని ఆయన అన్నారు. దీనికి మీరేమంటారు? దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవట్లేదండి. ఎందుకంటే 55 రోజులకే విసిగి చెంది ఫ్రస్ట్రేషన్తో మాట్లాడినట్టుగా అనిపించింది. రాష్ట్రపతి పాలన అన్నారు కదా, అంటే ఏ పరంగా? అసలు మొన్న హోంమంత్రి అనిత గారు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ, అధ్యక్ష, ఈ సభాముఖంగా ఉత్తరాంధ్రకు చెందిన ఒక సామెత ఉంది, దాని గురించి మాట్లాడాలంటే తప్పుగా అయితే రికార్డుని తొలగించండి, లేదు బాగానే ఉందంటే ఉంచండి అధ్యక్ష అంటూ మాట ఉంది. ఉత్తరాంధ్రలో మొగుడు కొట్టి మొగసాటి ఎక్కిందని ఒక ఇల్లాలు ఎవరో, అంటే మొగుడిని తిరిగి కొట్టి ఆమె అలిగిందంట. అట్లాగా ఈయన గత 5 ఏళ్ళు చేసినవి మర్చిపోయాడా, లేదంటే ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా, లేదంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగేస్తుంది అనుకుంటున్నారా అన్నట్టుగా ఆవిడ చాలా బాగా మాట్లాడారు. సో అది అయితే కనిపిస్తుంది. ఇకపోతే మీరు అన్నట్టు అమ్మ ఒడి, దాన్ని ఇప్పుడు తల్లి దీవెనని ఏదో మార్చారు, తల్లికి వందనం. ఇప్పుడు ప్రతి పథకం సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క హస్తం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం యొక్క సాయం ఉంటుంది, ఈవెన్ రేషన్ అన్ని కూడా. బట్ మేమే ఇస్తున్నాం, నా పాకెట్లోంచి ఇస్తున్నా, నేను ఇచ్చాను, నా ఆస్తులం ఇస్తున్నాను అన్నట్టుగా వీళ్ళు పబ్లిసిటీ, వీళ్ళు యాడ్స్ వేసుకోవడము, జగనన్న పథకాలు అని చెప్పి రాసుకోవడము, ఇవన్నీ చేశారు. మళ్ళీ అలాంటివి ఏమంటారు, చంద్రబాబు అయితే ఆయన పాకెట్లో ఇస్తున్నాడా అని మాట్లాడతారు. పక్కన పెట్టండి. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు అన్ని నేను చేశాను, నేనే డెవలప్ చేశానంటే ఒప్పుకోరు కదా. మరి ఇక్కడ ఈయనే చేశాడంటే ఎలా ఒప్పుకుంటారు? ప్రజలు ఏది యాక్సెప్ట్ చేయరా, అది చూశారు, ఇది చూశారు. మరి తల్లికి వందనం అనే కాన్సెప్ట్ అమ్మ ఒడిది ప్రభుత్వ స్కూల్స్ సరిగ్గా టీచర్లు చెప్పలేదనో, లేదంటే అధ్వానంగా ఉన్నాయనో, నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చి బాగా డెవలప్ చేశాడు ఆయన. స్కూల్స్ బాగుంది. డెవలప్ చేసిన తర్వాత ఎలిమెంటరీ స్కూల్ అంటే 5 తరగతులు, 5 తరగతులకి స్ట్రెంత్ ఎక్కువైతే మరొక రెండే సెక్షన్లు చొప్పున 10 తరగతులు ఉంటాయి. సో అక్కడ ఒక 10 మంది టీచర్లు ఉన్నారనుకోండి. నాడు నేడు కార్యక్రమం డెవలప్ చేసి అక్కడ అన్ని గదులు సరిపోయేలా చేశారు. కానీ నాడు నేడు చేసిన తర్వాత ఏం చేశాడు ఆయన? 1-2 తరగతుల వరకే స్కూలు, 3 నుంచి 10 వరకు హై స్కూల్కి షిఫ్ట్ చేస్తున్నా అని చెప్పి పెట్టాడు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టబోతోంది, ఇది ఇంతవరకు ఎవడూ పెట్టలేదు, చాలా బాగుంటుందంటే, ఒకప్పుడు ఏ ఉపాధ్యాయులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా ఆయన తిట్టుకున్నారో, స్టార్టింగ్లో లేదు జగన్మోహన్ రెడ్డి పెట్టిన కాన్సెప్ట్ సూపర్, అది మనకు ఉండాలని సంకలు గుద్దుకొని పనిచేశారు. తీరా ఇక్కడ స్కూల్స్ డెవలప్ చేసి ప్రభుత్వ ధనాన్ని అంతా సద్వినియోగపరిచారో దుర్వినియోగపరిచారో పక్కన పెడితే, చేసిన తర్వాత ఒక 10 గదులు కట్టిన తర్వాత అక్కడ 2 క్లాసులు ఉంటే 2 క్లాసులకి 10 గదులు వేస్ట్ కదా. మరి ముందే క్లాసులు షిఫ్ట్ చేసి అప్పుడు ఆ స్కూల్కి ఎన్ని గదులు అవసరం అన్నీ కట్టాల్సింది. మరి అది దుర్వినియోగం అయినట్ట కానట్ట? వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ బినామీలు బాగుపడినట్టే ఆ కన్స్ట్రక్షన్ చేశారా లేదా? అయిందా? ఇప్పుడు అంత కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రభుత్వ స్కూల్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకే అమ్మ ఒడి, వాళ్ళకే తల్లికి వందనం ఇస్తామన్నాం అనుకోండి, ప్రభుత్వ స్కూల్స్ డెవలప్ అవుతాయా? అవ్వ. అందరూ ఒకటి జాయిన్ అవుతారా? అవ్వరా. పోనా డబ్బుల కోసమైనా కానీ. ఒకప్పుడు ఎన్టీఆర్ గారి హయాంలో మంచిది, అదే చెప్తున్నాను, ఎన్టీఆర్ గారి హయాంలో మధ్యాహ్న భోజన పథకం పెట్టినంటే, అరే తిండికి లేనోళ్ళు కనీసం తిండి కోసమైన పిల్లల్ని బడికి పంపిస్తారు, లేదా గొర్రెలు కాసుకోవడానికో పశువులు కాసుకోవడానికో పనికో పంపించకుండా, అరే ఒక పూట తిండి వస్తుంది పిల్లడికి అని చెప్పైనా పంపిస్తారని పెట్టారు. అది ఎన్టీఆర్ గారు పెట్టారో లేదా తర్వాత ప్రభుత్వాలు కూడా కంటిన్యూ చేశారని పక్కన పెడితే. సో అలాగే ఇక్కడ కూడా కేవలం ప్రభుత్వ స్కూల్లో చదివిన వాళ్ళకే వర్తిస్తుందని అంటే అందరూ వస్తారు కదా. ప్రైవేట్ స్కూల్లో చదివిన వాడు కూడా ఇస్తామంటే వాడు ఎందుకు ప్రభుత్వ స్కూల్లో చదువుతాడు? ఒకవైపు నాడు నేడని బిల్డింగ్లు కట్టారు, టీచర్స్ ఇంతమంది ఉన్నారు,
వాళ్ళందరూ ఖాళీగా ఉన్నారు, సరిగ్గా చెప్పట్లేదు, పని చేయట్లేదు మీరే నిందిస్తున్నారు. వాళ్ళకి బయోమెట్రిక్ పెట్టారు, ఐరిష్ పెట్టారు, వాళ్ళ నోట్స్లు కూడా రోజు ట్యాబుల్లోనే వేసి ఇవ్వాలి అన్ని చెప్పారు. మరి ఇన్ని చెప్పిన తర్వాత మరి అక్కడ పిల్లలు 15,000 సంవత్సరానికి అడిస్తే ఆడు ప్రైవేట్ స్కూల్కి వెళ్తాడు, గవర్నమెంట్ స్కూల్కి వస్తాడు? మీరు చెప్పండి. ప్రైవేట్ స్కూల్ అక్కడైతే బాగా చెప్తున్నారు, డబ్బులు తీసుకున్నాం కదా, అక్కడికి వెళ్తాడు లేదు. మరి అటప్పుడు అందరికి ఎందుకు ఇవ్వాలి? ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ చదువుతారో వాళ్ళకి ఇవ్వాలి. యోగి ఆదిత్యనాథ్ ఏం చెప్పారు? రేపొద్దున గవర్నమెంట్ జాబ్ కావాలంటే వాడు ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదివినోడికే గవర్నమెంట్ జాబ్ ఇస్తానని కూడా చెప్పాడు ఆయన. మరి ఎక్కడ కూడా అంత కఠినంగా పెట్టకపోయినా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే తల్లికి వందనం ఇస్తామంటే బాగుంటది కదా. సో అది ఇప్పుడు వాళ్ళు ఒక క్లారిటీ తీసుకోవడం కోసం ఆపారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఏమైంది, రైతు బంధుకు సంబంధించి 100 ఎకరాల నోడు కూడా వేసేసారంట. 100 ఎకరాల నోడికి ఎందుకండి రైతు బంధు? ఇప్పుడు దాని రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, 10 ఎకరాలకు బెంచ్ మార్క్ పెట్టారు. 10 ఎకరం మీదకు సెంటు భూమి ఎక్కువ ఉన్నాడికి ఎవరు ఇస్తారు? ఆ 10 ఎకరాల లోపే ఏదైతే పంట వేస్తున్నాడో దాని వరకే ఇస్తారు. ఆడికి 20 ఉన్ని 100 అనవసరం, 10 ఎకరాలే మార్క్ పెట్టుకున్నారు. మరి అప్పుడు సామాన్యుడు ఉపయోగపడతారు కదా. టీడీపీ లీడర్ ఒక ఆయన పేరు అవసరం లేదు, ఆయన మాట్లాడుతూ ఎంతమంది పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తామని అన్నారు. సో ఇది సాధ్యం పని? అదే అవును. ఎంత 3 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువు తీస్తారు. అప్పుడు ఆ ప్రైవేట్ స్కూల్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదుగా. ప్రైవేట్ స్కూల్స్ చదివిన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలండి చెప్పండి మీరు? చిన్న లాజిక్ కదా. పథకాలు ఉండాలి, మరి ఎట్లాంటి దుర్వినియోగ పథకాలు ఉండొద్దు. గత ప్రభుత్వంలో కూడా ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఇవ్వలేదు అనుకుంటా. లేదు, ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో లేదా? అందరికి ఇచ్చారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు, అందరికి. ఎవరెవరైతే హై స్కూల్ స్టేజ్ లోపల ఉన్నారో వాళ్ళందరూ కూడా వేసేసారు అంతే. దానికి ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ అని లేదు. అలాగే మీరు రైతుల గురించి అంటున్నారు. నిజంగా ఈయన రైతుల గురించి పట్టించుకునే మనిషి అయితే ఎక్కడ కార్యకర్తలకు అన్యాయం జరిగిపోతుందని ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. ఎక్కడ చేయాలి ధర్నా? ఏం చేయాలి? అయ్యా గోదావరి జిల్లాలో ముంపుకు గురవుతున్నాయి, గోదావరి జిల్లాలో వరదలు వచ్చేస్తున్నాయి, పంటలు కొట్టుకుపోతున్నాయి, వాళ్ళని పట్టించుకోండి అని చెప్పి ఎక్కడ ధర్నా చేయాలి? అక్కడికి ఎందుకు చేయాలంటే అక్కడ చేసి ఇండియా కూటమి నేతలను ఎందుకు ఆహ్వానించుకోవాలి? ఇండియా కూటమి నేతలు ఎందుకు వచ్చి సపోర్ట్ గా మాట్లాడారు? క్వశ్చన్ మార్క్ వస్తుందా లేదా? సో అవన్నీ గత ప్రభుత్వంలో చేసినవన్నీ మర్చిపోయి ఇలా మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ ఏం చేశారు? స్కూల్స్ మళ్ళీ ఎలిమెంట్ స్కూల్, హై స్కూల్, అక్కడ గత స్కూల్లో టీచర్స్ ఎంత సఫర్ అయిపోయారంటే 5వ తరగతి వరకు ఉన్నది 2 వరకు పెట్టి 3 నుంచి 10 ఒక వేరే స్కూల్కి మార్చేశారు. పిల్లలందరూ అక్కడ షిఫ్ట్ చేశారు. ఈ మిగతా టీచర్స్ ఇక్కడ 2 క్లాస్ నుండి 2 చాలు, 10 మంది ఉన్నారు అనుకోండి, మిగతా 8 మందిని డెప్యుటేషన్ మీద పేరు చెప్పి తిప్పారు. మీరిద్దరూ ఈ స్కూల్కి 1 వారం వెళ్ళాలి, మీరిద్దరు ఆ స్కూల్కి 1 వారం వెళ్ళాలి, మీరిద్దరు దూరంగా ఉన్న స్కూల్లో 1 నెల రోజులు పనిచేసి రావాలి అని. ఎందుకలా? మరి ఇక్కడ 2వ తరగతి వరకే ఎలిమెంటరీ స్కూల్ పెట్టారు కదా, 3 నుంచి 10 వరకు హై స్కూల్కి మార్చారు కదా. మరి ఇక్కడ ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళని అలా వదలడం ఇష్టం లేక వాళ్ళని ఇబ్బంది పెట్టారు. మొన్న మేనిఫెస్టోలో చూడండి, పాత మేనిఫెస్టోని యాజ్ టీజ్గా చేసామన్నారు. పోనీ టీచర్స్ ఉద్యోగులు ఎంత యాంటీ ఉన్నారని తెలిసి మామూలుగా ఒక మాట అనవచ్చు కదా, ఉద్యోగులు వస్తే ఈసారి పట్టించుకుంటామని ఒక మాట స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆయన, గుర్తుందా? నిరుద్యోగుల గురించి కూడా ఈసారి నిరుద్యోగులకు రాగానే జాబ్ మేళ వేస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. పాతదే మళ్ళీ మేనిఫెస్టో, దానివల్లే మేము వెళ్తున్నాం, మళ్ళీ మేము అదే దాంతో గెలుస్తామని ధైర్యంతో అతి నమ్మకంతో ఉన్నారు. వీళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తే తర్వాత నువ్వు పదవిలోకి వచ్చాక పని చేయకపో, ఒక స్టేట్మెంట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అలా కూడా ఇవ్వలేదు. చూడండి ఎంత ఇదో, అంత వ్యతిరేకత. నిరుద్యోగులు, పెన్షనర్స్, ఉద్యోగులు. ఒక ఉద్యోగం అంటే ఉద్యోగితోనే సరిపోద్దా? వాడి ఇంట్లో 2-3 ఉంటారా? ఒక 4 వేసుకోండి ఒక్కొక్క ఉద్యోగికి, వాడు ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా? ఎంత ఇబ్బంది పడి, ఎప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా ఎంత ఇబ్బంది పెట్టలేదు. ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత ఉంటారు, కానీ ఈ స్థాయిలో వ్యతిరేకత ఎక్కడా లేదు. సో అవన్నీ ఆయన మాట్లాడి వెళ్తుంటే అది ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? అదే ఇక్కడ ధర్నా చేయొచ్చు కదా, ప్రజల పక్షాన్ని నేను ఉన్నానని చెప్పొచ్చు కదా. గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడి చెప్పొచ్చు కదా. ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? ఆ అవకాశాన్ని ఎందుకు మిస్యూజ్ చేసుకుని ఢిల్లీ వెళ్ళిపోయాడు? ఇక్కడే మాట్లాడచ్చు కదా, గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడుతూ ఇట్లా రాష్ట్రం సరిగ్గా చేయట్లేదు అది చెప్పొచ్చు కదా. అంటే అక్కడ ఆయన స్వలాభం కోసం వెళ్ళాడని విమర్శలు కూడా వస్తున్నాయి ఆల్రెడీ. మరి ఆయన ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టినా నాకు అర్థమైంది అయితే ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ.